భారత నైసర్గిక స్వరూపంలోని మూడవ భూస్వరూపం అయినటువంటి ద్వీపకల్ప పీఠభూమి గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం. ద్వీపకల్ప పీఠభూమి భారత ఉపరితలంపై ఉన్నటువంటి మూడవ అతిపెద్ద భూస్వరూపం. హిమాలయ పర్వతాలు, గంగా సింధు మైదానం తర్వాత మూడవ భూస్వరూపం ద్వీపకల్ప పీఠభూమి. భారతదేశంలో అతిపెద్ద భూస్వరూపం అయినటువంటి ద్వీపకల్ప పీఠభూమి యొక్క విస్తీర్ణము 16 లక్షల కిలోమీటర్లు దీని విస్తీర్ణం. ఇది ప్రికాంబ్రియన్ పీరియడ్లో ఇది మన టేథిస్ సముద్ర అంతర్భాగం నుంచి ఊర్ధ్వముఖంగా పైకి లేవడం జరిగింది. ఇది 1600 మిలియన్ల సంవత్సరాల క్రితము టేథిస్ సముద్రం నుంచి ఊర్ధ్వముఖంగా పైకి రావడం జరిగింది. భారత నైసర్గిక స్వరూపాల్లో అతి పెద్దది, అతి పురాతనమైనది. ఇది గోండువానా భూభాగంలోని భాగంగా ఉండేది. సరాసరి దీని ఎత్తు 900 నుంచి 600 మీటర్ల ఎత్తు సరాసరి ఎత్తు కలిగింది. ఇది పశ్చిమాన 900 మీటర్లు, తూర్పు వైపు 600 మీటర్లు ఇది ఎత్తుని కలిగి ఉంది. ఇది అగ్ని రూపాంతర శిలలచే దీని అంతర్నిర్మాణం ఏర్పడింది. మనకు ద్వీపకల్ప పీఠభూమి యొక్క ఆకారము క్రమరహిత త్రిభుజాకారంలో ఉంటుంది. ఈ పీఠభూమిని 2 భాగాలుగా విభజిస్తున్నది నర్మదా నది. నర్మదా నది చేత ఈ పీఠభూమి మాల్వా పీఠభూమి, దక్కన్ పీఠభూమిగా విభజించబడుతుంది. ఈ నర్మదా నదికి ఉత్తరాన ఉన్న పీఠభూమి భారతదేశంలో 2వ అతిపెద్ద పీఠభూమి మాల్వా పీఠభూమి. నర్మదాకు దక్షిణాన ఉన్న పీఠభూమి దేశంలోనే అతిపెద్ద పీఠభూమి, ఇది దక్కన్ పీఠభూమి. మాల్వా పీఠభూమి సరిహద్దులు తీసుకుంటే మాల్వా పీఠభూమికి వాయువ్యంలో ఆరావళి పర్వతాలు, ఈశాన్యంలో బుండీ కొండలు, మనకు తూర్పున బుందేల్ఖండలు, బఘేల్ఖండ్ పీఠభూమి, చోటానాపూర్ పీఠభూమి వంటి ఈ 3 పీఠభూములు తూర్పు వైపున, దక్షిణాన వింధ్యా పర్వతాలు మనకు మాల్వా పీఠభూమికి సరిహద్దుగా ఉన్నాయి. ఆరావళి పర్వతాల్లో మనకు ఎత్తైన పర్వత శిఖరము గురు శిఖరం, ఇది 1722 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. ఈ ఆరావళి పర్వతాలు మనకు రాజస్థాన్లో మనకు విస్తరించున్నాయి. మనకు ఆరావళి పర్వతాల్లో 2వ ఎత్తైనది గౌరీ శంకర్ శిఖరం, ఇది 1500 మీటర్ల ఎత్తును కలిగి ఉంది. దక్కన్ పీఠభూమి యొక్క సరిహద్దులు తీసుకుంటే ఇది నర్మదా నదికి దక్షిణాన ఉన్న ఈ పీఠభూమికి ఉత్తరాన సత్పురా పర్వతాలు, పశ్చిమాన పశ్చిమ కనుమలు, తూర్పున తూర్పు కనుమలు, దక్షిణాన కన్యాకుమారి లేదా నీలగిరి కొండలు సరిహద్దుగా ఉన్నాయి. ఈ దక్కన్ పీఠభూమి ఉత్తర వాయువ్య భాగాన్ని మహారాష్ట్ర పీఠభూమి అని, దక్షిణ భాగాన్ని మనకు దక్కన్ పీఠభూమి అని, ఆగ్నేయ భాగాన్ని తెలంగాణ పీఠభూమిగా పిలుస్తున్నారు. ఈ దక్కన్ పీఠభూమిలో అగ్ని బాస్టల్ శిలలచే ఏర్పడింది. మనకు సాధారణంగా దక్కన్ పీఠభూమి ఏ శిలలతో ఏర్పడిందనే విషయం తీసుకుంటే అగ్ని మరియు బాస్టల్ శిలతో ఏర్పడింది. ఈ దక్కన్ పీఠభూమి సరాసరి ఎత్తు 900 నుంచి 300 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. ఈ దక్కన్ పీఠభూమి పశ్చిమ కనుమల వద్ద 900 మీటర్లు, అదేవిధంగా తూర్పు కనుమల వైపు వెళ్లే కొద్దీ దీని ఎత్తు 300 వరకు తగ్గిపోతూ ఈ పీఠభూమి బంగాళాఖాతం వైపుకు అనగా తూర్పు వైపుకు వంగి ఉంటుంది. ఈ సత్పురా పర్వతాల ఉత్తర భాగము మహదేవ్ కొండలుగా పిలుస్తున్నారు. ఈ దక్షిణ భాగాన్ని గవిల్గర్ కొండలుగా పిలుస్తూ ఉంటారు. తూర్పు భాగంలో మైకల్ పీఠభూమి విస్తరించింది. ఈ సత్పురా పర్వతాల్లో ఎత్తైన ప్రాంతము పంచుమరి ప్రాంతము, దీని ఎత్తు 1350 మీటర్లు. ఇక అదేవిధంగా దాల్ఘాట్, బాల్ఘాట్, బోర్ఘాట్ అనే ఈ 3 కనుమలు మహారాష్ట్ర పశ్చిమ కనుమలో ఉన్నాయి. ఈ 3 కనుమలు మహారాష్ట్రలో 3 పొడవైన ఈ కనుమలు. ఇక తర్వాత 4వ పశ్చిమ కనుమలో ఉన్న 4వ కనుమ పాల్ఘాట్ కనుమ, ఇది కేరళ రాష్ట్రంలో ఉంది. ఇది మనకు నీలగిరి పర్వతాలకు దక్షిణాన ఇటు కేరళ, తమిళనాడు రాష్ట్రాల మధ్య విస్తరించింది. దీన్ని మనకు పాల్ఘాట్ కనుమని మనకు పురాతన కాలంలో వివిధ నదులు విసర్జించిన లోయ అని పేరుతో పిలుస్తూ ఉంటారు. తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు నీలగిరి కొండల వద్ద సందంగా కలుసుకొని ఉంటాయి. నీలగిరి కొండల్లో చల్లని ప్రదేశాన్ని ఊటీ లేదా ఉదకమండలం అంటారు. నీలగిరి కొండల సరాసరి ఎత్తు 2200 మీటర్ల ఎత్తు కలిగి ఈ కొండల వద్ద పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు కలుసుకుంటూ ఉంటాయి. ఈ నీలగిరి పర్వతాలపై ఉన్నటువంటి అతి చల్లటి ప్రదేశము ఊటీ లేదా ఉదకమండలం. నీలగిరి కొండల్లో ఎత్తైన శిఖరము దోడబెట్ట, ఇది 2637 మీటర్ల ఎత్తు కలిగినటువంటి ఈ దోడబెట్ట దక్షిణ భారతదేశంలోనే 2వ ఎత్తైన శిఖరము. ఇది పశ్చిమ కనుమలకు సహ్యాద్రి పర్వతాలు అనే పేరు కూడా ఉంది.
ఈ సహ్యాద్రి పర్వతాలు మహారాష్ట్ర, గోవా, కర్ణాటకలో విస్తరించి ఉన్నాయి. ఇక అన్నమల లేదా అన్నమలై కొండల్లో ఎత్తైన శిఖరమైనటువంటి అనైముడి, ఇది 2695 మీటర్లు. ఇది అనైముడి శిఖరము దక్షిణ భారత్లో ఎత్తైన శిఖరంగా పేరు పిలుస్తున్నారు. దక్షిణ భారతదేశంలో రెండవ ఎత్తైన శిఖరము మనకు దోడబెట్ట. అయితే అనైముడి ఇది పశ్చిమ కనుమల్లోనే ఎత్తైన శిఖరం. ఇది దక్షిణ భారతదేశంలో కూడా ఎత్తైన శిఖరంగానే దీన్ని పిలుస్తున్నారు. తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరంగా మహేంద్రగిరి శిఖరము, దీని ఎత్తు 1501 మీటర్లు. ఇది ఒరిస్సాలోని గంజాం జిల్లాలో ఉంది. ఎత్తైన ప్రాంతం మన తూర్పు కనుమలో ఎత్తైన శిఖరము మనకు మహేంద్రగిరి, పశ్చిమ కనుమలో ఎత్తైన శిఖరము అనైముడి, అదేవిధంగా దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరము అనైముడిగా పిలుస్తున్నారు. అయితే మన తూర్పు కనుమల్లో ఎత్తైన ప్రాంతం విశాఖపట్నం చింతపల్లి వద్ద ఉన్నటువంటి అరకు ప్రాంతము 1506 మీటర్లు. ఇక భారతదేశంలో దక్షిణాన చివరి కొండలని కార్డమం కొండలు అని లేదా యాలకుల కొండలు అని పిలుస్తారు. ఈ తూర్పు కనుమలు చోటానాపూర్ నుంచి నీలగిరి వరకు విస్తరించి ఉన్నాయి. ఇక పశ్చిమ కళ్ళు ఖాందేశ్ నుంచి కన్యాకుమారి వరకు ఇవి విస్తరించి ఉన్నాయి. ఇక నాలుగో ప్రాంతం తీసుకుంటే తీర మైదానాలు. ఈ తీర మైదానాల్లో మనకు రెండు భాగాలు. పశ్చిమ వైపున అరేబియా సముద్రంతో ఉన్నటువంటి తీర మైదానాన్ని పశ్చిమ తీర మైదానం, అదేవిధంగా తూర్పు వైపు బంగాళాఖాతంతో తీరాన్ని కలిగినటువంటి మైదానాన్ని తూర్పు తీర మైదానంగా పిలవడం జరుగుతుంది. ఈ తూర్పు తీర మైదానము బెంగాల్ నుంచి కన్యాకుమారి వరకు కలదు. పశ్చిమ తీర మైదానం కన్యాకుమారి నుంచి పశ్చిమ తీర మైదానము మన రాణ్ ఆఫ్ కచ్ నుంచి కన్యాకుమారి వరకు ఉంటుంది. ఈ తీర మైదానంలో గల రాష్ట్రాలు 9. పశ్చిమ తీర మైదానంలో మనకు పశ్చిమ తీర మైదానంలో గుజరాత్ తీర మైదానాన్ని కతియావార్ తీర మైదానం అని, మహారాష్ట్ర మరియు గోవా తీర మైదానాన్ని కొంకన్ తీర మైదానం అని, కర్ణాటక తీర మైదానాన్ని కెనడా తీర మైదానం అని, కేరళ తీర మైదానాన్ని మలబార్ తీర మైదానంగా పిలుస్తారు. తూర్పు తీర మైదానంలో ఉన్నటువంటి వివిధ పేర్లతో పిలువబడే తీర మైదానాలు 4. అవి తమిళనాడులో కోరమండల్ తీర మైదానము, ఆంధ్రప్రదేశ్లో సర్కార్ తీర మైదానము, ఒరిస్సాలో ఉత్కల్ తీర మైదానము, బెంగాల్లో వంగా తీర మైదానంగా పిలుస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకు భారతదేశానికి వాయువ్య దిశలో ఉన్నటువంటి థార్ ఎడారి, దీని విస్తీర్ణం 2 లక్షల చదరపు కిలోమీటర్లు. భారత్లో రాజస్థాన్, హర్యానా రాష్ట్రంలో ఈ థార్ ఎడారి విస్తరించింది. ఇక్కడ థార్ ఎడారిలో సరాసరి వర్షపాతం 10 నుంచి 50 సెంటీమీటర్లు కురుస్తుంది. ఇక్కడ భారతదేశ థార్ ఎడారి మనకు సాధారణంగా భారత గొప్ప ఎడారిగా పిలుస్తుంటారు. ఈ థార్ ఎడారి భారతదేశంలో ఎక్కువ భాగం, తక్కువ భాగము పాకిస్తాన్లో విస్తరించింది. అయితే ఇక్కడ థార్ ఎడారిలో లభించే ప్రధాన ఖనిజాలు తీసుకుంటే సున్నప్రాయి, జిప్సం, లిగ్నైట్, సహజవాయువులు అధికంగా లభిస్తూ ఉంటాయి. అయితే తెలంగాణ నైసర్గిక స్వరూపం తీసుకుంటే తెలంగాణ రాష్ట్రము దక్కన్ పీఠభూమిలో మనకు ఇది విస్తరించి ఉంది. ఈ తెలంగాణ పీఠభూమి మనకు సాధారణంగా మనకు సరాసరి ఎత్తు మనకు ఆ పశ్చిమాన 600 నుంచి 480 కిలోమీటర్ల తూర్పు వైపుకు దీని యొక్క వాలు కలిగి ఇది ఎక్కువ భాగము తెలంగాణ పీఠభూమి బంగాళాఖాతం వైపుకు వాలి ఉండడం చేత మనకు ఈ పీఠభూమి మనకు ఎక్కువ వాలిని బంగాళాఖాతం వైపు కలిగి ఉంటుంది. ఈ తెలంగాణ పీఠభూమికి ఉత్తరాన తెలంగాణ పీఠభూమికి ఉత్తరాన గోదావరి నది పరివాహక ప్రాంతము, మన దక్కన్ పీఠభూమికి దక్షిణ తెలంగాణ జిల్లాల గుండా ప్రవహిస్తున్నటువంటి కృష్ణానది పర్వత పాద ప్రాంతము, మనకు మధ్యలో అంటే గోదావరికి కృష్ణానదికి మధ్యలో ఉన్న ఈ ప్రాంతానికి మనకు అత్యంత ఎత్తైనటువంటి తెలంగాణ పీఠభూమి ఉంది. ఉత్తరాన మనకి గోదావరి తీర మైదానంలో గోదావరి పరివాహక ప్రాంతంలో మనకు అత్యంత ఎక్కువగా గోదావరి ఉత్తర తెలంగాణ జిల్లాల గుండా ప్రవహిస్తున్న గోదావరి పరిసర ప్రాంతంలో అంతర్నిర్మాణము గోండువాన శిలలతో నిర్మించబడి గోండువాన శిలలు ఉండడం చేత ఈ గోండువాన శిలల మధ్య మనకు ఎక్కువగా భారతదేశంలోనే నాణ్యమైనటువంటి బొగ్గైనటువంటి గోండువాన బొగ్గు అత్యధికంగా లభిస్తుంది. ఈ గోండువాన బొగ్గు అత్యధికంగా ఇటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలో అత్యధికంగా లభిస్తుంది. అయితే ఇక్కడ ఈ
ఈ దక్షిణ తెలంగాణ జిల్లాలైనటువంటి మహబూబ్ నగర్, కృష్ణా జిల్లాల గుండా మనకు కృష్ణానది ప్రవహిస్తుంది. కృష్ణానది పరిసర ప్రాంతంలో మనకు అత్యంత కఠినమైన శిలలతో నిర్మాణము జరిగి ఉంది. ఈ కఠినమైన శిలల ప్రాంతంలో ఉన్నటువంటి అతి పురాతనమైన శిలలతో ఏర్పడ్డటువంటి కొండలు మనకు నల్లమల కొండలు. అయితే గోదావరి కృష్ణానదికి మధ్యలో ఉన్నటువంటి ఈ పీఠభూమి మనకు కొంత ఎత్తులో కలిగి ఉండి, ఈ పీఠభూమి ప్రాంతంలో అత్యంత ఎత్తైనటువంటి ప్రాంతము, రాష్ట్రము, జిల్లా తీసుకుంటే హైదరాబాద్ సరాసరి ఎత్తు ఇది 600 కిలోమీటర్లు కలిగి ఉంది. ఈ పీఠభూమి పశ్చిమ వైపున మనకు పశ్చిమ వైపు, తూర్పు వైపు అని 2 భాగాలుగా చేస్తే పశ్చిమ వైపున మన అర్ధ పీఠభూమిని, మన ఉత్తర తెలంగాణ పీఠభూమిని, మనకు ఈ పీఠభూమికి తూర్పున ఉన్న ఈ పీఠభూమిని దక్షిణ తెలంగాణ పీఠభూమిగా పిలుస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ పీఠభూమి ప్రాంతంలో మనకు అక్కడక్కడ కొన్ని ఎత్తుపల్లాలు ఉండడం చేత ఈ ఎత్తుపల్లాల్లో మనకు కొండలు, గుట్టలు మనకు సహజంగా కనబడుతూ ఉంటాయి. ఇక్కడ ఆదిలాబాద్లో సత్మల కొండలు, అదేవిధంగా మనకు ఈ నిర్మల్ కొండలు ఆదిలాబాద్లో ఉన్నాయి. అదేవిధంగా మనకు ఇటు తీసుకుంటే రాజు కొండలు మన టిబెట్లో మన ఖమ్మంలో ఉన్నాయి. అదేవిధంగా మన ఖమ్మం జిల్లాలో పాపికొండలు, అదేవిధంగా నల్గొండ జిల్లాలో భువనగిరి కొండలు, యాదాద్రి కొండలు, అదేవిధంగా ఇటు తీసుకుంటే దేవరకొండ కొండలు, మనకు రాచకొండ కొండలు నల్గొండలు ఉన్నాయి. అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాలో మనకు షాబాద్ కొండలు, నల్లమల్ల కొండలు, అమరాబాద్ కొండలు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో మనకు కైలాష్ పర్వత్, రంగారెడ్డి జిల్లాలో మనకు మరికొన్ని రకాలైనటువంటి కొండలైనటువంటి రంగారెడ్డి జిల్లాలో అనంతగిరి కొండలు, అదేవిధంగా నిజామాబాద్లో మనకు సిర్నాపల్లి కొండలు వంటి వివిధ రకాల కొండలు వివిధ జిల్లాలో విస్తరించి ఉన్నాయి. ఇక అదేవిధంగా అటు తర్వాత మనం అతి ప్రధానమైన మరొక పాఠ్యాంశం నదుల గురించి చూస్తే, భారతదేశంలోని నదుల్ని ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశ నదులుగా విభజించజరిగింది. ఉత్తర భారతదేశంలోని హిమాలయ నదులు అంటారు, దక్షిణ భారతదేశ నదులని ద్వీపకల్ప నదులుగా పిలవడం జరుగుతుంది. ఉత్తర భారతదేశంలో గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులు అంటారు. దక్షిణ భారతదేశంలో గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి, మహానది నదులు. అయితే ఉత్తర భారతదేశ నదులు హిమనదాల వద్ద జన్మించడం వల్ల ఇక్కడ 365 రోజులు నీటితో ప్రవహిస్తున్నాయి కాబట్టి వీటిని మన జీవనదులు అంటారు. దక్షిణ భారతదేశ నదులు వర్షాధారం మీద ఆధారపడడం వలన వర్షాధారిత నదులుగా పిలవడం జరుగుతుంది. ఉత్తర భారతదేశ నదులు, హిమాలయ నదులు మనకు నవీన నదులు, దక్షిణ భారతదేశ నదులని అతి పురాతన నదులు అని పిలుస్తుంటారు. భారతదేశంలో అతి పురాతనమైన నది గోదావరి నది పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఉత్తర భారతదేశ నది అయినటువంటి సింధు నది గురించి చూస్తే, సింధు నది మొత్తం పొడవు 2880 కిలోమీటర్ల మొత్తం పొడవుని కలిగి ఇది టిబెట్ సమీపాన ఉన్నటువంటి మానస సరోవరం వద్ద కైలాస గిరి శిఖరం వద్ద జన్మించింది. జమ్మూ కాశ్మీర్లో ఈ సింధు నది మనకు టిబెట్లో జన్మించి ఓన్లీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో 709 కిలోమీటర్లు మాత్రమే ప్రవహిస్తూ పాక్లో ప్రవేశించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ సింధు నది యొక్క ఉపనది జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లైజ్ నదులు. బ్రహ్మపుత్ర నది గురించి తీసుకుంటే, బ్రహ్మపుత్ర నది ఒక్కటి మాత్రమే భారతదేశంలో పురుషుని పైన ఉన్నటువంటి పేరు. దీని ఒక మొత్తం పొడవు 2900 కిలోమీటర్లు. ఇది టిబెట్ సమీపంలో ఉన్న మానస్ సరోవర్ వద్ద జన్మించి షమ్యాంగ్ డాంగ్ గ్లేసియర్ వద్ద పుట్టి తూర్పుకు ప్రవహించి అరుణాచల్ ప్రదేశ్లో ప్రవేశించి అస్సాం, బంగ్లాదేశ్ల గుండా ప్రవహిస్తూ బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది. ఇది భారత్లో పొడవైన నది. ఇది 725 కిలోమీటర్లు. ఇది అరుణాచల్ ప్రదేశ్, ఇటు అస్సాంలో గుండా ప్రవహిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్లో ఈ బ్రహ్మపుత్ర నదిని దిహాంగ్ నది అంటారు. బంగ్లాదేశ్లో జమునా, మేఘనా నదిగా పిలువబడుతున్నాయి. దీని ఉపనది ప్రధానమైనది తీస్తా నది. అయితే బ్రహ్మపుత్ర నది ఎక్కువగా లోయల గుండా అస్సాం రాష్ట్రంలో లోతట్టు ప్రాంతం గుండా ప్రవహించడం వలన వర్షాకాలంలో ఈ బ్రహ్మపుత్ర నదికి ఎక్కువగా అస్సాంలో వరదలు రావడం చేత ఈ వరదల వలన ఎక్కువ అస్సాంలో లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు కానీ ఆశ్రయం ఎక్కువ నడుస్తుంది కాబట్టి ఎక్కువ నష్టం జరగడం వలన ఈ బ్రహ్మపుత్ర నదిని అస్సాంకు దుఃఖదాయనిగా పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా గంగా నది మొత్తం పొడవు విషయాన్ని తీసుకుంటే 2525 కిలోమీటర్ల పొడవైనటువంటి గంగా నది. ఇది ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లో 1450 కిలోమీటర్లు, ఇటు తర్వాత బీహార్ 445 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్ 520 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. అయితే ఈ గంగా నది ఉత్తరాఖండ్లో భగీరథి మరియు అలకనంద వంటి నదుల చేత ఇది గంగా నది ఏర్పడి ఇది మానస సరోవరం మనకు
ఇది ఉత్తరాఖండ్లో ఈ గంగా నది భగీరథి మరియు అలకనంద వంటి రెండు నదుల కలయిక చేత ఏర్పడిన నది కాబట్టి ఈ గంగా నది మనకు ఉత్తరాఖండ్లో దేవప్రయాగ వద్ద భగీరథి అలకనంద దేవప్రయాగ వద్ద కలుసుకొని గంగా నదిగా ఏర్పడుతూ ఉంటుంది. ఇటు దేవప్రయాగ వద్ద కలుసుకొని ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్లో గుండా ప్రవహిస్తూ దీని మొత్తం 2525 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుంది. గంగా నదికి రెండు పాయాలైనటువంటి అలకనంద భగీరథి వలన ఇది ఏర్పడింది. అలకనంద నది టిబెట్ సమీపంలోని గార్వాల్ వద్ద జన్మించి భగీరథి గంగోత్రి హిమనది వద్ద జన్మించింది. ఇక అలకనంద భగీరథ నదులు కలిసి దేవప్రయాగ వద్ద కలిసి ఉత్తరాంచల్లోని దేవప్రయాగ వద్ద కలిసి గంగా నదిగా ఏర్పడింది. గంగా నదికి బంగ్లాదేశ్లో పద్మా నది, ఉపనదులు చంబల్, యమున, కోసి, శారద, సరస్వతి వంటి దామోదర్ ఉపనదులు. గంగా నదికి బంగ్లాదేశ్లో పద్మా నది, ఉపనదులు తీసుకుంటే చంబల్, యమున, కోసి, శారద, సరస్వతి, దామోదర్ నదులు దీని యొక్క ఉపనది. ఇక దక్షిణ భారతదేశంలో అతి ప్రధానమైన నది నర్మదా నది. దీని మొత్తం పొడవు 1310 కిలోమీటర్లు. దీని జన్మస్థానం వింధ్యాపర్వతంలోని అమర్కంటక్ పీఠభూమిలోని మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ పీఠభూమిని దీని జన్మస్థానం ఉంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ల గుండా ప్రవహిస్తూ అరేబియాలో కలుస్తుంది. పశ్చిమానికి ప్రవహించే నదుల్లో ఇది పొడవైన నది. భారతదేశంలో పగుల్లోయలో వింధ్య సత్పురా పర్వతాల మధ్య గుండా ప్రవహిస్తుంది. ఈ పగుల్లోయని నర్మదా పగుల్లోయ అంటారు. ఐదవ అతి ప్రధానమైనటువంటి రెండవ పశ్చిమ వైపు ప్రవహించే రెండవ పొడవైన నది తపతీ నది. దీని మొత్తం పొడవు 730 కిలోమీటర్ల పొడవు. దీని జన్మస్థానం మధ్యప్రదేశ్లోని బెటల్ జిల్లా ముల్తాయ్ వద్ద ఇది జన్మిస్తుంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ల గుండా ప్రవహిస్తూ అరేబియాలో కలుస్తుంది. తపతీ నది సత్పురా, అజంతా కొండల మధ్య పగులు లోయల గుండా ఈ తపతీ నది ప్రవహిస్తుంది కాబట్టి ఈ పగులు లోయని తపతీ పగులు లోయ అంటారు. పశ్చిమానికి ప్రవహించే నదుల్లో రెండవ పొడవైన నదిగా ఈ తపతీ నది ఉంది. మరొక ప్రధానమైనటువంటి దక్షిణ భారతదేశ నది మహానది. ఇది 857 కిలోమీటర్ల పొడవు ఉంది. ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సిహావా వద్ద జన్మించి ఒరిస్సా గుండా ప్రవహించి బంగాళాఖాతంలో ప్రవేశిస్తుంది. ఒరిస్సాలో దీనిపై గల అతి భారతదేశంలోని పొడవైన ఆనకట్ట ఇరాకుడ్ ఆనకట్ట. ఇది 4801 మీటర్ల పొడవు ఉంది. ఆ తర్వాత మరొక నది 8000 కిలోమీటర్లు కలిగిన కావేరీ నది కర్ణాటక రాష్ట్రంలో కురుగు జిల్లా బ్రహ్మగిరి కొండల్లో పుట్టి తమిళనాడులో ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. కావేరీ నదిపై కర్ణాటకలో గల జలసంధి జలపాతము శివ సముద్రం జలపాతం. ఇది ఈ సముద్రంపై 1902లో తొలి జల విద్యుత్ ప్రాజెక్టును శివ సముద్రంపై నిర్మించారు. ఇక భారతదేశంలో మొట్టమొదటిసారిగా జల విద్యుత్ని శివ సముద్రం జలపాతంపై ఉత్పత్తి చేశారు. ఇక మరో అతి ప్రధాన నది అయినటువంటి గోదావరి నది దక్షిణ భారతదేశంలో పొడవైనది, అతి పెద్దది. భారతదేశంలో పొడవైన అతి పెద్దది గంగా నది. భారతదేశంలో రెండవ పొడవైనది అతి పెద్దది గోదావరి నది. దీని పొడవు 1465 కిలోమీటర్లు. మహారాష్ట్రలోని పశ్చిమ కర్మల్లో నాసిక్ త్రయంబక వద్ద పుట్టి ఆదిలాబాద్ జిల్లా బాసర వద్ద తెలంగాణలో కలుస్తుంది. ఆ తర్వాత ఇది ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు 5 జిల్లాల గుండా తెలంగాణ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో దీని మొత్తం 770 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. అయితే తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలో ఇది 540 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుంది. ఈ గోదావరి నది రాజమండ్రికి దిగువన గోదావరి, గౌతమి, వశిష్ట, వైనతయ్య అనే మనకు 3 పాయలుగా చీలి బంగాళాఖాతంలో అంతర్వేది వద్ద ఈ గోదావరి నది కలుస్తుంది. దీని యొక్క ఉపనదులు తీసుకుంటే మంజీరా, ప్రాణహిత, కిన్నెరసాని, ఇంద్రావతి, శబరి, సీలేరు, పెనుగంగ, వార్ధ. గోదావరిపై రాజమండ్రి సమీపంలో ధవళేశ్వరం అనే ఆనకట్టని సర్ ఆర్థర్ కాటన్ 1852లో నిర్మించారు. ఆ తర్వాత తీసుకుంటే కృష్ణా నది దక్షిణ భారతదేశంలో రెండవ పొడవైనది. మొట్టమొదటిది గోదావరి. భారతదేశంలో మూడవ పొడవైనది కృష్ణా నది. గంగా, గోదావరి తర్వాత
కృష్ణా పొడవు 1400 కిలోమీటర్ల పొడవు. మహారాష్ట్రలో పశ్చిమ కర్మల్లో మహాబలేశ్వర్ వద్ద పుట్టి మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ తాలూకా తంగడి గ్రామం వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఇది కర్నూలు, నల్గొండ, గుంటూరు, కృష్ణా జిల్లాల గుండా కూడా ప్రవహిస్తుంది. దీని 720 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఇది మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలో 460 కిలోమీటర్ల పొడవు మాత్రమే ప్రవహిస్తుంది. ఇది బంగాళాఖాతంలో అంశాల దీవి వద్ద బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది. ఈ కృష్ణానది విజయవాడకు 64 కిలోమీటర్ల దూరంలో పులిగడ్డ వద్ద కృష్ణానది 2 పాయలుగా చెల్లి మళ్ళీ కలుస్తుంది. విజయవాడ వద్ద ఈ కృష్ణానది ఒడ్డున విజయవాడ పట్టణం ఉంది. ఈ విజయవాడ వద్ద ఈ నదిపై మనకు ప్రకాశం బ్యారేజ్ని నిర్మించారు. ఈ కృష్ణానది మనకు మన సర్కార్ తీరంలో 2 పాయలుగా విడిపోయి దివిసీమ లేదా అవనిగడ్డ లేదా మనకు కృష్ణా డెల్టాను ఏర్పరుస్తుంది. ఈ నది యొక్క ఉపనదులు తుంగభద్ర, మూసి, మున్నేరు, దిండి, పాలేరు, కోయన, వర్ణ, భీమా, ఘటప్రభ, మాలప్రభ, పంచగంగా. ఇక తర్వాత మరొక ప్రధానమైనటువంటి నది తుంగభద్ర నది. ఇది కృష్ణానదికి ఉపనది. ఇది కర్ణాటక రాష్ట్రం వరహా పర్వతాల్లో పుట్టి కర్నూలు జిల్లాలో ప్రవేశిస్తుంది. సంగం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. తుంగభద్ర అనే చిన్న నదుల కలయిక వద్ద ఏర్పడింది. కర్ణాటక రాష్ట్రంలో హోస్పేట్ సముద్ర సమీపంలో తుంగభద్ర నదిపై తుంగభద్ర డ్యామ్ను నిర్మించారు. మరొక నది పెన్నా నది. పెన్నా నదిని పినాకిన్ నది అని పేరు కూడా పిలుస్తారు. కర్ణాటక రాష్ట్రంలో నందిదుర్గ కొండల్లో పుట్టి అనంతపురం, హిందూపూర్ వద్ద ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో కడప, నెల్లూరు జిల్లాల గుండా ప్రవహిస్తూ ఉటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక నెల్లూరు జిల్లాలో సోమశిల ప్రాజెక్ట్ని ఈ పెన్నా నదిపై నిర్మించారు. ఈ పెన్నా నది యొక్క ఉపనదులు జయమంగళ, సగిలేరు, పాపాగ్ని, చెయ్యేరు, చిత్రావతి. ఈ మంజీరా నది మరొక ప్రధానమైనటువంటి గోదావరి ఉపనది. మంజీరా నది మహారాష్ట్రలోని బాల్ఘాట్ పర్వతాల్లో పుట్టింది. మెదక్ జిల్లాలో తెలంగాణలోకి ప్రవేశించి నిజామాబాద్లో గోదావరిలో కలుస్తుంది. ఈ మెదక్ జిల్లాలో ఈ మంజీరా నదిపై సింగూరు ప్రాజెక్ట్ని, నిజామాబాద్లో ఈ నదిపై నిజాం సాగర్ ప్రాజెక్ట్ని నిర్మించారు. హైదరాబాద్కు ఈ నది మంజీరా నది నుంచి మనకు సింగూరు, నిజాం సాగర్ ప్రాజెక్ట్ నుంచి మంచినీటిని హైదరాబాద్కు అందిస్తున్నారు. తెలంగాణలో ప్రవహిస్తున్న నదిలో ఇది ప్రధానమైనది, అతి ముఖ్యమైనది. ఇది తెలంగాణ మంజీరా నది. ఇక శీతోష్ణ స్థితి విషయానికి వస్తే మనకు భారతదేశము మనకు 23 డిగ్రీల కర్కట రేఖ చేత ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంగా విభజించబడుతుంది. దక్షిణ భారతదేశము ఉష్ణమండల ప్రాంతంలో, ఉత్తర భారతదేశం సమశీతోష్ణ ప్రాంతంలో ఉంది. ఇక ఉత్తర భారతదేశం ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణస్థితి అనే పేరుతో పిలుస్తారు. ఉత్తర భారత శీతోష్ణస్థితి ఉపాయన రేఖ శీతోష్ణ, దక్షిణ భారత శీతోష్ణస్థితి ఆయన రేఖ శీతోష్ణస్థితిగా పిలుస్తూ ఉంటారు. ఇటు ఋతుపవనాలు ఏర్పడడానికి ప్రధాన కారణం తీసుకుంటే ఈ ఋతుపవనాల్లో ఏర్పడడానికి ప్రధాన అంశం ఉష్ణోగ్రత వ్యత్యాసాలు. అధిక ఉష్ణోగ్రత, అత్యల్ప ఉష్ణోగ్రత వ్యత్యాస ప్రాంతంలో ఋతుపవనాలు ఏర్పడతాయి. ఇక ఆయన రేఖ అభిసరణ స్థానము అల్పపీడనము మనకు భూమధ్య రేఖ వద్ద అల్పపీడనం ఏర్పడి ఇది మనకు దక్షిణ భారతదేశం వైపు ప్రవేశిస్తూ మనకు ఋతుపవనాలుగా ఏర్పడతాయి. ట్రోఫో ఆవరణంపై గల పైభాగంలో వాయు ప్రసరణ వల్ల కూడా ఋతుపవనాలు ఏర్పడతాయి. ఋతుపవనాలు హిందూ మహాసముద్రం మీద నుంచి భారత్ మీదకి ప్రసరిస్తూ ఉంటాయి. భారతదేశంలో సాధారణంగా 4 కాలాలు ఉన్నాయి. ఒకటి శీతాకాలం. అయితే ఈ శీతాకాలం మనకు సాధారణంగా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి నెలల మధ్య మన భారతదేశంలో ఉంటుంది. ఇది ఈ శీతాకాలంలో ద్వీపకల్ప పీఠభూమిలో 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. అదేవిధంగా ఈ ద్వీపకల్పంలో కనిష్ట 20 డిగ్రీలు నుంచి 24 డిగ్రీల సెల్సియస్ వరకు సరాసరి ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇక ఈ కాలంలో వాయువ్య భారత్లో గరిష్టంగా 19 డిగ్రీలు, కనిష్టంగా 5 డిగ్రీలు ఈశాన్య భారతంలో మనకు నమోదవుతుంది. ఇక గరిష్టంగా 16 డిగ్రీలు, కనిష్టంగా మనకు ఈశాన్య భారత్లో గరిష్టంగా 16 డిగ్రీలు, కనిష్టం 5 డిగ్రీలు నమోదవుతుంది.
ఇక ఉత్తర భారత్లో గరిష్టంగా 5 డిగ్రీల సెల్సియస్ నుంచి కనిష్టంగా 0 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. భారతదేశపు అతి శీతల మాసంగా జనవరిని పిలుస్తారు. వేసవికాలం మార్చి నుంచి జూన్ మధ్య భారతదేశంలో ఉంటుంది. వేసవి గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ ఉంటే కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్గా నమోదవుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో సగటు ఉష్ణోగ్రత 41.2, అత్యధిక ఉష్ణోగ్రత ఈ ఎండాకాలంలో ఉంటుంది. భారత్లో అధిక ఉష్ణోగ్రత గల ప్రాంతం జైసల్మేర్ ప్రాంతంలో ఇప్పటి వరకు 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. భారత్లో అత్యల్ప ఉష్ణోగ్రత గల ప్రాంతం జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ సమీపంలోని ద్రాస్ సెక్టార్ వద్ద -40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది నమోదైంది. వేసవిలో కురిసే వర్షపాతాన్ని మనకు సాధారణంగా సంవహన వర్షపాతం అంటారు. వేసవిలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రంలో కురిసే వర్షపాతం మార్గో అనే పేరుతోని పిలుస్తూ ఉంటారు. నైరుతి ఋతుపవన కాలం జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఉంటుంది. జూన్ మొదటి వారంలో ఋతుపవనాలు మొట్టమొదటిసారిగా కేరళ మలబార్ తీరంలోకి ప్రవేశించి జూలై 15 నాటికి దేశమంతటా విస్తరించు ఉంటాయి. అయితే తెలంగాణలోకి జూన్ రెండవ వారంలోకి ఈ మనకు ఋతుపవనాలు విస్తరించి తెలంగాణలో జూన్ రెండవ వారం నుంచి అధిక వర్షపాతం నమోదవుతుంది. ఇక భారత సగటు వర్షపాతం 105 సెంటీమీటర్లుగా నమోదవుతే అత్యధిక వర్షపాతం కురిసే ప్రాంతము మేఘాలయ మాసిన్రామ్లో 1141 సెంటీమీటర్లు. దేశంలో రెండవ అత్యధిక వర్షపాతం కురిసేది చిరాపుంజి, ఇది 1087 సెంటీమీటర్లు. ఇది మనకు మేఘాలయలో నమోదవుతుంది. సగటు వర్షపాతం అధికంగా ఉండే రాష్ట్రము భారతదేశంలో కర్ణాటక. నైరుతి ఋతుపవనాల వలన వర్షం పడని ప్రాంతాలు తీసుకుంటే కోరమండల్ తీర ప్రాంతము, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రాంతంలో కూడా మనకు నైరుతి వర్షాలపాత వర్షము కురవదు. ఈ ప్రాంతాల్లో ఈశాన్య ఋతుపవన కాలంలో వర్షము నమోదవుతుంది. ఈశాన్య ఋతుపవన కాలము అక్టోబర్ నుంచి నవంబర్ నెలల మధ్య మనకు ఋతుపవన కాలం ఉంటుంది. ఇక తిరోగమన ఋతుపవన కాలం విషయానికి తీసుకుంటే ఈ తిరోగమన ఋతుపవన కాలము అక్టోబర్, నవంబర్ నెలలో ఉంటుంది. ఈ కాలంలో మనకు భారతదేశంలో సహజంగా బంగాళాఖాతంలో తుఫాన్లు ఏర్పడుతూ ఉంటాయి. అక్టోబర్, నవంబర్ నెలలో ఈ తుఫాన్లు నెలలు అనే పేరుతోని పిలుస్తూ ఉంటారు. భారత్లో అతి తక్కువ వర్షపాతం కురిసే ప్రాంతం జైసల్మేర్ 12 సెంటీమీటర్ల వరకు ఈ దారిడాలో ఉన్నటువంటి జైసల్మేర్లో నమోదవుతుంది. ఇక్కడ వర్షపాత విస్తరణ తీసుకుంటే భారతదేశంలో 200 సెంటీమీటర్ల వర్షపాతం భారతదేశంలో అండమాన్, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ తీర ప్రాంతం అయినటువంటి మనకు కర్ణాటక, కేరళ రాష్ట్రంలో ఈ అత్యధిక వర్షపాతం అనేది 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ కురుస్తుంది. ఇక 100 నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతము భారతదేశంలో లక్షద్వీపులు, జమ్మూ కాశ్మీర్, ఉప హిమాలయ ప్రాంతంలో అయినటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కోస్తా మరియు తెలంగాణ ఉత్తర జిల్లాలు, మహారాష్ట్రలో విదర్భ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ వర్షపాతం నమోదవుతుంది. ఇక 70 సెంటీమీటర్ల వర్షపాతం వరకు పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్లో సౌరాష్ట్ర, కచ్ ప్రాంతంలో ఈ వర్షపాతం నమోదవుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో అదేవిధంగా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రంగారెడ్డి, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలోని మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో తక్కువ ఉష్ణోగ్రత 70 సెంటీమీటర్ల లోపల నమోదవుతుంది. అదేవిధంగా 30 సెంటీమీటర్ల వర్షపాతం పశ్చిమ రాజస్థాన్లో తారిడారి ప్రాంతంలో తక్కువగా నమోదవుతుంది. సాధారణ వర్షపాతం కంటే 75% తక్కువ వర్షపాతం ఉంటే దాన్ని కరువుగా పిలవడం జరుగుతుంది. 50 సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉంటే తీవ్రమైన కరువు అంటారు. భారతదేశంలో మనకు ప్రధానంగా 13 రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం కరువు అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా భారతదేశంలో 72 జిల్లాల్లో కరువు అనేది ప్రతి సంవత్సరము వస్తూ ఉంటుంది. భారత భౌగోళిక విస్తీర్ణంలో 19% మనకు ఈ కరువు వస్తుంది. సాగు భూమిలో ఇది 2.5% కరువుగా ఉంటుంది. 56% భూభాగంలో ప్రతి సంవత్సరం కరువు అనేది సంభవిస్తుంది. భారతదేశంలో 56% భూభాగము కరువు సంభవించిన ప్రాంతం 1987. అంటే ఎక్కువ కరువు భారతదేశంలో 1987 సంవత్సరంలో వచ్చింది.
కరువు నివారణ ప్రణాళికని మనకు కరువు ప్రాంతాల్లో కరువు నివారణకై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో డిపిఏపి డ్రాప్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్ని 1973-74లో ప్రవేశపెట్టి కరువు ప్రాంతంలో కరువు నివారణకై ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. ఇక కరువు తర్వాత మనకు ప్రధానంగా వరదలు. గంగా బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతంలో 60% వరదలు అనేది ప్రతి సంవత్సరము వరదలకు గురవుతుంది. గంగా బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతంలో 60% వరకు వరదలు వస్తూ ఉంటాయి. భారత్లో 24.2 మిలియన్ హెక్టార్ల భూమి ప్రతి సంవత్సరము కరువుకు వరదలకు గురవుతుంది. ఇక జాతీయ వరద నియంత్రణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం 1954లో ప్రవేశపెట్టింది. ఇది శీతోష్ణ స్థితి ప్రవేశపెట్టింది. శీతోష్ణ స్థితి వర్గీకరణ మనకు గురించి చూద్దాం. ఇక భారత శీతోష్ణ స్థితి వర్గీకరించిన వారు కుఫెన్, టర్నుథ్వైట్ అనే మనకు వాతావరణ శాస్త్రవేత్తలు జనవరి, జూలై ఆధారంగా శీతోష్ణ స్థితిని సాధారణంగా వర్గీకరిస్తారు. కుఫెన్ ఉష్ణోగ్రత, వర్షపాతం విలువ ఆధారంగా శీతోష్ణ స్థితిని వర్గీకరించారు. టర్నుథ్వైట్ జల సంతులన భావన ఆధారంగా శీతోష్ణ స్థితిని వర్గీకరించారు. టర్నుథ్వైట్ ప్రకారము శీతోష్ణ స్థితి 6 రకాలు. ఒకటి అతి ఆర్ద్రత శీతోష్ణ స్థితి. ఇది అతి ఆర్ద్రత అంటే అత్యధిక వర్షపాత ప్రాంతాల్లో ఈశాన్య రాష్ట్రాలు మరియు గోవా దక్షిణంగా ఉన్న పశ్చిమ తీరంలో అత్యధికంగా అతి ఆర్ద్రత శీతోష్ణ స్థితి ఏర్పడుతుంది. రెండవది ఆర్ద్రత శీతోష్ణ స్థితి. ఈ ఈశాన్య రాష్ట్రాలను ఆనుకొని ఉన్న ప్రాంతము, పశ్చిమ తీరాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతంలో కూడా ఆర్ద్ర శీతోష్ణ స్థితి నమోదవుతుంది. తేమ ఉప ఆర్ద్ర శీతోష్ణ స్థితి పశ్చిమ కనుమలు, ఒరిస్సా, పశ్చిమ బెంగాలు. అదేవిధంగా శుష్క ఉప ఆర్ద్ర శీతోష్ణ స్థితి శుష్క ఉప ఆర్ద్ర శీతోష్ణ స్థితి భారతదేశంలో సాధారణంగా గంగా మైదానము, మధ్య భారతదేశం ఈశాన్య భాగంలో ఉంటుంది. ఇక ఉపశుష్క శీతోష్ణ స్థితి భారతదేశంలో ద్వీపకల్ప పీఠభూమిలో అధికంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో కూడా ఇది ఉంటుంది. అదేవిధంగా శుష్క శీతోష్ణ స్థితి రాజస్థాన్ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. ఆర్ద్రత సంవత్సరంలో మిగులు జలాలుండే శీతోష్ణ స్థితిని ఆర్ద్ర శీతోష్ణ స్థితి, సంవత్సరం మొత్తం వేడి పొడిగా ఉండే శీతోష్ణని శుష్క శీతోష్ణ స్థితి అంటారు. ఇక అరణ్యాల విషయాన్ని తీసుకుంటే సహజ ఉద్భజ సంపద. ఇక భారత్లో అడవుల వైశాల్యము 6,75,538 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణము భారత అరణ్యాలు ఉన్నాయి. ఈ అరణ్య విస్తీర్ణము 20.55% శాతంలో ఉంది. అడవులు ఎక్కువగా రాష్ట్రం తీసుకుంటే మధ్యప్రదేశ్లో 77,265 చదరపు కిలోమీటర్ల అడవుల్ని మధ్యప్రదేశ్లో ఉన్నాయి. అడవులు తక్కువగా రాష్ట్రం తీసుకుంటే భారతదేశంలో హర్యానా 1,754 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంది. అడవుల విస్తీర్ణం శాతం తక్కువగా రాష్ట్రం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ 62.1% ఉంది. అడవుల విస్తీర్ణము శాతం తక్కువగా రాష్ట్రం తీసుకుంటే హర్యానా 3.8%. ఇక 2011 స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారము మనం రాష్ట్ర అడవుల రిపోర్ట్ ప్రకారము ఇక అడవుల వైశాల్యము 78 మిలియన్ల హెక్టార్లు ఉండాలి. అడవుల శాతము 23.8% ఉండాలి. ఇక అడవులు ఎక్కువగా రాష్ట్రం తీసుకుంటే మధ్యప్రదేశ్ 77,700 చదరపు కిలోమీటర్ల అడవుల్ని కలిగి ఉంది. అడవుల విస్తీర్ణము శాతం ఎక్కువగా రాష్ట్రం తీసుకుంటే భారతదేశంలో అత్యధికంగా అడవుల శాతం తీసుకుంటే మిజోరాం 90.6% ఉంది. అడవుల విస్తీర్ణము శాతం తక్కువగా రాష్ట్రం తీసుకుంటే హర్యానా 3.5% అతి తక్కువగా. అదేవిధంగా ప్రపంచ అడవుల విస్తీర్ణంలో భారత అడవుల శాతం 2% మాత్రమే. అంటే ప్రపంచంలో భారతదేశము 7వ అతిపెద్ద దేశమైన భారతదేశము అడవుల విస్తీర్ణంలో 2%గానే ఉన్నాయి. జాతీయ అటవీ విధానము మార్చి 21న నిర్వహిస్తుంటారు. 1952లో జాతీయ అటవీ విధాన తీర్మానము ప్రకారము 33.3% అడవులు తప్పనిసరిగా ఉండాలి. ఇక పర్వతాలు, కొండ ప్రాంతాల్లో 60% అడవులు ఉండాలి. మైదానము, పీఠభూముల ప్రాంతంలో 20% అడవులు ఉండాలి.
భారతదేశంలో అడవులు 6 రకాలుగా విభజించబడ్డాయి. అందులో అతి ప్రధానమైనది సతత హరిత అరణ్యాలు. ఈ సతత హరిత అరణ్యాలంటే ఎవర్గ్రీన్ ఫారెస్ట్. ఇవి ఎల్లవేళలా 365 రోజులు పచ్చగానే ఉంటాయి. ఈ సతత హరిత అరణ్యాల్లో ప్రాంతంలో 200 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతంలో ఈ అరణ్యాలు పెరుగుతూ ఉంటాయి. ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, కేరళ రాష్ట్రంలో ఈ సతత హరిత అరణ్యాలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం ప్రాంతంలోనే ఈ అరణ్యాలు పెరుగుతూ ఉన్నాయి. ఈ సతత హరిత అరణ్య వృక్షాలు అత్యంత కఠినంగా హార్డ్గా ఉండే వృక్షాలు. ఇవి మనకు ప్రధానంగా ఈ అరణ్యాల్లో సతత హరిత అరణ్యాల్లో రోజ్వుడ్, ఎబోనీ, మహాగని, రబ్బర్, చంపక, గుల్జన్, బూన్, శిశం, తెల్సూర్ వంటి ప్రధాన వృక్షాలు. ఈ సతత హరిత అరణ్యాల సరాసరి ఎత్తు సముద్ర మట్టం నుంచి 40 నుంచి 60 మీటర్ల ఎత్తు వరకు ఉన్న అత్యంత వాణిజ్య విలువ అతి తక్కువగా ఉన్నటువంటి వృక్షాలు. రెండవ అతి ప్రధానమైనటువంటి వృక్షాలు తీసుకుంటే తేమతో కూడిన ఆకురాల్చు అరణ్యాలు. అంటే ఈ ఆకురాల్చు అరణ్యాల్లో అత్యధికంగా తేమ నిలవ అనేది ఉంటుంది. ఇవి 100 నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే ప్రాంతంలో ఎక్కువగా ఈ ఆకురాల్చు అరణ్యాలు పెరుగుతాయి. ఎత్తు 25 నుంచి 60 మీటర్ల సరాసరి వీటి యొక్క ఎత్తు ఉంటాయి. శివాలి కొండలు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో, తమిళనాడు, కర్ణాటక, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఈ ఆకురాల్చు అరణ్యాలు అత్యధికంగా పెరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ గుగ్గిలం అనే మరో రకమైనటువంటి వృక్షము శివాలి కొండలో అత్యధికంగా పెరుగుతుంది. ఈ గుగ్గిలం అనేది మనకు సాధారణంగా యజ్ఞయాగాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మంచి గంధం అనేది భారతదేశంలో అత్యధికంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా లభిస్తుంది. ఇక భారతదేశంలో ఎర్రచందనం ప్రపంచంలోనే అత్యంత విలువైన ఎర్రచందనము ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటకలో ఎక్కువగా లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఇది చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో అత్యధికంగా లభిస్తుంది. ఆ తర్వాత ఎర్రచందనం తర్వాత టేకు, మద్ది, చిల్లు వంటి వృక్షాలు కూడా ఈ ఆకురాల్చు అరణ్యాల్లో పెరుగుతుంటాయి. ఇవి ఆకురాల్చు అరణ్యాలు ఇవి ఆర్థిక ప్రాముఖ్యత గల అడవులుగా పిలువబడుతున్నాయి. అంటే ఎక్కువగా వాణిజ్య విలువలను కలిగి ఉన్నటువంటి పర్వతాలు మన వృక్షంలో. వీటిని పవన అరణ్యాలు అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. అంటే ఋతుపవన వర్షపాతం కురిసే ప్రాంతంలో ఎక్కువగా ఈ ఆకురాల్చు అరణ్యాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా మూడవ అరణ్యాలు శుష్క ఆకురాల్చు అరణ్యాలు. ఈ శుష్క ఆకురాల్చు అరణ్య ప్రాంతంలో 70 నుంచి 100 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఇవి దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఎక్కువగా తారిడారి హిమాలయాలకు మధ్యనున్న ప్రాంతంలో కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా వృక్షాలు బోడిగా కనిపించడం వీటి లక్షణము. అయితే ఈ వృక్షాల్లో ప్రాంతంలో ఈ చెట్లు భూగర్భ జలాలు అత్యంత ఎక్కువ లోతులు ఉండడం వల్ల ఈ వృక్షాలకు సాధారణంగా సారవంతమైన నేలలో కాకపోవడం చేత ఈ వృక్షాలకు నీటి ప్రసరణ అనేది జలభాగం అనేది అత్యంత లోతులో ఇక్కడ వృక్షాలు ఎత్తు తక్కువగా ఉండి వీటి వేర్లు అత్యంత ఎక్కువ లోతులో ఉండి పత్రాలు మన వృక్షాల యొక్క ఆకులు చిన్నగా ఉండి ముడతలు పడుతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఇక ఎక్కువగా ఇక్కడ ఈ వృక్షాల్లో ఎక్కువగా ముళ్ళ చేత ఎక్కువగా ఈ చెట్లు ఉంటాయి. ఇక ఈ వృక్షాల్లో తీసుకుంటే మంచి గంధం, ఎర్రచందనము, టేకు, ఖైర్, గుగ్గిలం, వెదురు వంటి వృక్షాలు ఇక్కడ పెరుగుతూ ఉంటాయి. నాలుగవ అతి ప్రధానమైనటువంటి మన అడవులు చిట్టడవులు. ఈ చిట్టడవులు అనేవి పొద అడవులు అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో వర్షపాతం 70 సెంటీమీటర్ల కన్నా తక్కువ వర్షపాతం కురిసే ప్రాంతంలో ఈ చిట్టడవులు లేదా పొద అరణ్యాలు పెరుగుతూ ఉంటాయి. ఇవి ఈ అరణ్య ప్రాంతంలో ఈ అడవులకు ముళ్ళను కలిగి ఉండి ఎత్తు తక్కువగా పెరుగుతూ వీటికి చెట్టు మొదలు యొక్క వద్ద బెరడు అత్యధికంగా ఉండి నీటి బాష్పోత్సేకానికి వ్యతిరేకంగా ఈ వృక్ష లక్షణాలను కలిగి ఉంటుంది.
అయితే బాష్పోత్సేకం లేదా ఎక్కువ వెడల్పు ఆకులున్న బాష్పోత్సేకం ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఈ వృక్షాలకు మనకు వెడల్పు ఈ వృక్షాల యొక్క ఆకులు అతి తక్కువ వెడల్పును కలిగి ఉండి ఇవి ఎక్కువ ఎత్తు అతి తక్కువ ఎత్తును కలిగి ఎక్కువ భూమిలోకి ఈ వృక్షాల యొక్క వేర్లు ఎక్కువగా లోతులోకి వెళ్ళి ఉంటాయి. అయితే ఈ వృక్షాలు రాజస్థాన్లో ఎక్కువ భాగం ఉంటాయి. రాజస్థాన్లోని థార్ ఎడారి ప్రాంతంలో ముళ్ళ చేత ఎక్కువగా ఈ వృక్షాలు ఉంటాయి. అటు ఉత్తర గుజరాత్లోని పశ్చిమ ఉత్తరప్రదేశ్లోను, దక్షిణ పంజాబ్ మరియు అదేవిధంగా దక్కన్ పీఠభూమిలోని కొన్ని ప్రాంతాల్లో ఇవి బాగా ఉంటాయి. ఇక దక్కన్ పీఠభూమిలో తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ వృక్షాలు మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో ఎక్కువగా ఈ వృక్షాలు పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా అకేషియా, ఈ వృక్షాల్లో ప్రధానమైనవి అకేషియా, బ్రహ్మజముడు, నాగజముడు, తుమ్మ చెట్లు, కలబంద, రేగు వంటి ముళ్ళను కలిగినటువంటి వివిధ రకాల ముళ్ళను కలిగినటువంటి వృక్షాలు ఈ అరణ్యాల్లో పెరుగుతూ ఉంటాయి. వీటి సరాసరి ఎత్తు సాధారణంగా 10 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఇవి పెరగవు. ఈ వృక్షాల యొక్క కలప వంట చెరుకుగా మాత్రమే ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక తర్వాత తీసుకుంటే మాడ అరణ్యాలు, మాడ వృక్షాలు, మాన్గ్రూమ్ అడవులు అనే పేరుతోని పిలుస్తూ ఉంటారు. టైడల్ అరణ్యాలని కూడా పిలుస్తారు. క్షారజల అరణ్యాలు, మాన్గ్రూవ్ అరణ్యాలు అని కూడా, సుందర వనాలు అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ అరణ్యాలు మాడ అరణ్యాలు సముద్ర తీర ప్రాంతంలో భూభాగము, సముద్ర తీర ప్రాంతంలో భూభాగము, జలభాగము కలిసే ప్రాంతంలో ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఈ అరణ్యాలు విస్తృతంగా పెరుగుతూ ఉంటాయి. అయితే ఈ అరణ్యాలు మరీ అత్యంత దట్టంగా నదీ డెల్టా ప్రాంతమైనటువంటి గంగా నది డెల్టా, గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా, మహానది డెల్టా, పెన్నా డెల్టా, కావేరీ డెల్టా ప్రాంతంలో, తూర్పు తీర ప్రాంతంలో ఎక్కువగా ఈ అరణ్యాలు సముద్ర తీరంలో పెరుగుతూ ఉన్నాయి. ఇక ఇక్కడ ఈ మాడ అరణ్యాల్లో ప్రధానంగా ఉన్నటువంటి పెరిగే వృక్షాలు తీసుకుంటే మాడ వృక్షము, సుందరి వృక్షము, పేము నారా వృక్షము, తాటి జాతి వృక్షాలు, తాటి చెట్టు, ఈత చెట్టు, కడిలి, టిల్ల, బెల్ల, విపాపస్ వంటి వృక్షాలు కూడా ఈ ప్రాంతంలో పెరుగుతూ ఉంటాయి. సుందర వనాలు గల రాష్ట్రము పశ్చిమ బెంగాల్. ఈ సుందర వనాలు గంగా నది పశ్చిమ బెంగాల్లో బంగాళాఖాతంలోకి ప్రవేశించే ముందు భారతదేశంలోని అతిపెద్ద ఒక డెల్టా ఏర్పరుస్తుంది. ఆ డెల్టాని గంగా డెల్టా అంటారు. ఈ గంగా డెల్టా సముద్రంలో కలిసే ప్రాంతం, గంగా నది సముద్రంలో కలిసే ప్రాంతం వద్ద ఈ గంగా నది డెల్టా తీర ప్రాంతంలో సుందరి అనే ఒక రకమైనటువంటి మాడ అరణ్యాల్లో పెరిగే వృక్షమైనటువంటి సుందరి వృక్షము ఈ ప్రాంతంలో పెరగడం వలన ఈ వృక్షాలను, ఆ మైదానాన్ని సుందర్బాన్ డెల్టా, సుందర వనాలు అనే పేరుతోని పిలుస్తారు. ఈ సుందర వనాలు పశ్చిమ బెంగాల్లో ఎక్కువగా దట్టంగా పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా సమశీతోష్ణ అడవులు లేదా పర్వత అరణ్యాలు అనే పేరుతో పిలుస్తుంటారు. ఇక భారతదేశంలో ప్రధానంగా పర్వత అరణ్యాలు ఇవి 200 మీటర్ల వరకు వర్షం కురిసే ప్రాంతంలో ఈ పర్వత అరణ్యాలు పెరుగుతున్నాయి. ఇవి పర్వత అరణ్యాలు 1600 నుంచి 3000 మీటర్ల ఎత్తైన ప్రాంతంలో పెరిగే అడవులని ఆల్పైన్ అడవులు అంటారు. అంటే ఇవి 1000 ఎత్తు వరకు పెరిగే ప్రాంతంలో ఈ 1000 సముద్రం నుంచి 1000 మీటర్ల ఎత్తు వరకు పెరిగే వాటిని ఆకురాల్చ అరణ్యాలు, 1000 నుంచి 1800 మీటర్ల ఎత్తు వరకు పెరిగే అడవుల్ని సతతారిత అరణ్యాలని, 1600 నుంచి 3000 మీటర్ల ఎత్తైన ప్రాంతంలో పెరిగే అడవుల్ని ఆల్పైన్ అడవులు అని, ఆ తర్వాత 3000 నుంచి ఆ పై ఎత్తులో పెరిగే అరణ్యాల్ని శృంగాకార అరణ్యాలుగా పిలవడం జరుగుతుంది. ఇక ఈ ప్రాంతంలో ఈ పర్వత అరణ్యాల్లో పెరిగే వృక్షాలు తీసుకుంటే దేవదారు, సిడారు, వెదురు, సాల్, బిడ్చ్, విల్లో, ఫర్, ఫైన్ మొదలైన వృక్షాలు ఇక్కడ బాగా పెరుగుతుంటాయి. ఇక్కడ ఈ వృక్షాల నుంచి ప్రధానంగా కర్రగుజ్జుని వెలికి తీస్తుంటారు. కర్రగుజ్జుని ఉపయోగించి న్యూస్ ప్రింట్ అంటే వివిధ రకాల న్యూస్ పేపర్
న్యూస్ పేపర్ని తయారు చేసేందుకు ఈ న్యూస్ ప్రింట్ కలపను ఉపయోగిస్తారు. అదేవిధంగా ఈ న్యూస్ ప్రింట్ కర్రగుజ్జుని నావల తయారీకి కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. అంటే సముద్రంలో నౌకల్ని మనకు బోట్లు కానీ నౌకలు మనకు వివిధ రకాలైనటువంటి సముద్రంలో మనం నడిచే నౌకా రవాణా సంబంధించి మనకు షిప్లు తయారు చేయడానికి కూడా ఈ కర్రగుజ్జుని ఎక్కువగా విరివిగా వాడుతూ ఉంటారు. అయితే ఇక మన భారతదేశం ప్రపంచంలో అత్యధికంగా మాడ అరణ్యాల్లో ఉన్నటువంటి కలపను ఉపయోగించి మనకు నావలను తయారు చేస్తూ ఉంటారు. కర్పూర తైలం లభించే చెట్టు, కర్పూర తైలాన్ని ఫైన్ అనే ఒక రకమైన ఇది మన ఎత్తైన ప్రాంతంలో పెరిగే ఒక వృక్షమైనటువంటి ఫైన్ వృక్షం నుంచి కర్పూర తైలాన్ని తయారు చేస్తూ ఉంటారు. ఇక అజీర్ణ వ్యాధికి ఉపయోగపడే మన మందు కత్తా, ఇది కీర్ మొక్క నుంచి తీస్తూ ఉంటారు. అదేవిధంగా క్రికెట్ బ్యాట్ తయారీకి విల్లో వృక్షాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. రైల్వే స్లీపర్ల తయారీకి సాల్ వృక్షాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ప్రధానంగా మనకు భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి నదులు, అదేవిధంగా అరణ్యాలు సంబంధించే విషయాలకు తీసుకుంటే ఇక్కడ అతి ప్రధానంగా తీసుకుంటే దక్కన్ నదులో తీసుకుంటే భారతదేశంలో ప్రధానమైన నదులైనటువంటి ఉత్తర భారతదేశ నదులు, దక్షిణ భారతదేశ నదులు. అయితే ఇక్కడ తెలంగాణ విషయానికి తీసుకుంటే ఇది గోదావరి నది తెలంగాణ ఉత్తర జిల్లాలైనటువంటి మనకు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలలో ఈ గోదావరి నది ప్రవహిస్తూ ఉంది. ఈ గోదావరి నది పరిసర ప్రాంతంలో మన తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వ్యవసాయ భూమి సాగు చేయబడుతూ ఉంది. అయితే ఇటు గోదావరి నది ఇటు జాతీయ మరియు ఇది ప్రాంతీయంగా ఇటు భారతదేశానికి ఇటు తెలంగాణ రాష్ట్రాల మధ్య గుండా ప్రవహిస్తున్న నది కాబట్టి ఈ నది మనకు దక్షిణ భారతదేశంలో అతి ప్రధానమైనది. ఈ నదిని సాధారణంగా వృద్ధ నది అని మరియు అదేవిధంగా మా దక్షిణ గంగా నది అని అదేవిధంగా మనకు రెయిన్ నది అనే పేరుతో కూడా పిలుస్తుంటారు. రెయిన్ నది అని గోదావరిని ఎందుకు పిలుస్తారనే విషయం తీసుకుంటే ఇది జర్మనీ దేశంలోని ఈ రైన్ నది అనే ఒక నది, దాని యొక్క లక్షణాలన్నీ ఈ భారతదేశంలోని గోదావరి నదికి ఉండడం చేత దీన్ని రైన్ నదిగా పిలుస్తూ ఉంటారు. దక్షిణ భారతదేశంలో అతి ప్రధానమైన గోదావరి నది పరిసర ప్రాంతంలో మనకు గోదావరి అత్యంత వెడల్పుగా ఎక్కువగా నదీ పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉండి ఎక్కువగా మనకు దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉపనదులను కలిగినటువంటి నదిగా కూడా గోదావరి నదిని పిలుస్తూ ఉంటారు. ఈ గోదావరి నది దాదాపుగా ఎక్కువ జల ప్రవాహం అనేది తూర్పు వైపుకు అంటే ఆగ్నేయ దిశకి ప్రవహిస్తూ మన తెలంగాణలో ఈ గోదావరి నది ఏ దిశ నుంచి ఏ దిశకు ప్రవహిస్తున్న విషయం తీసుకుంటే తెలంగాణ పీఠభూమికి ఉత్తరాన ఇది వాయువ్య దిశ నుంచి మనకు బంగాళాఖాతంలోకి మనకు ఆగ్నేయ దిశ వైపు ఇది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ గోదావరి నది మరియు గోదావరి ఉపనదుల చేత మనకు ఉత్తర తెలంగాణలోని దాదాపుగా 5 జిల్లాలు లేదా 5 జిల్లాలే కాకుండా ఇటు మెదక్, రంగారెడ్డి, మన హైదరాబాద్ జిల్లాలో కూడా మనకు ఎక్కువగా ఈ గోదావరి నది జలాన్ని మంచినీటిని ఉపయోగించుకుని ఎక్కువ సాగు భూమిని కూడా మన వ్యవసాయంలోకి తీసుకురావడం జరిగింది. ఇక అటు తర్వాత తీసుకుంటే మనకు దక్షిణ జిల్లాల గుండా మనకు కృష్ణా నది మహబూబ్ నగర్, నల్గొండల గుండా ప్రవహిస్తుంది. ఈ 2 జిల్లాల్లో గోదావరి పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ కృష్ణా నది యొక్క మన నీటిపారుదలను ఉపయోగించుకొని దక్షిణ తెలంగాణలో అత్యధికంగా వ్యవసాయాన్ని సాగు చేయడం జరుగుతూ ఉంది. ఇక అదేవిధంగా పశ్చిమ కనుమలో మనకు సాధారణంగా మనకు ఈ మధ్య భారతదేశంలో అయినటువంటి వింధ్యా సత్పురాలో జన్మించినటువంటి నదులుని మరియు అదేవిధంగా పశ్చిమ కనుమల్లో జన్మించిన నదులు మరియు అదేవిధంగా హిమాలయాల్లో జన్మించిన నదుల్ని మనకు వివరంగా ఏ ప్రాంతంలో అవి జన్మించాయి, ఏ ప్రాంతం గుండా ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ ఏ ప్రాంతంలో ఇవి మనకు సముద్రంలోకి ప్రవేశిస్తున్న అంశాన్ని మనకు సాధారణంగా చూడవలసి ఉంటుంది. అదేవిధంగా మనకు శీతోష్ణ స్థితి విషయానికి తీసుకుంటే
మనకు ఈ ప్రాంతంలో ఉన్న శీతోష్ణ స్థితి మనకు సాధారణంగా మన భారతదేశం ఏ శీతోష్ణ స్థితిలో ఉంది అంటే ఉష్ణమండల నైరుతి మన శీతోష్ణస్థితిలో ఉంది. భారతదేశంలో మనకు వర్షపాతం ఏ సమయంలో ఏ కాలంలో కురుస్తుంది, ఏ నెలల మధ్య కురుస్తుంది, తుఫాన్లు ఏ నెలల మధ్య కాలంలో ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అదేవిధంగా మనకు తెలంగాణలో మనకు ఈ తెలంగాణ ప్రాంతంలో వర్షపాతం అత్యధికంగా ఏ కాలంలో ఎక్కువగా కురుస్తుంది అంటే వర్షాకాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా వర్షపాతం జూన్ నుంచి అక్టోబర్ నెలలో అత్యధికంగా వర్షపాతం నమోదవుతుంది. తెలంగాణలో మనకు ఈశాన్య ఋతుపవనాల ద్వారా మరియు మనకు నైరుతి ఋతుపవనాల ద్వారా కూడా తెలంగాణలో వర్షపాతం నమోదవుతుంది. అత్యధికంగా 60% కంటే ఎక్కువగా తెలంగాణలో వర్షపాతము మన నైరుతి ఋతుపవనాల ద్వారా మనకు జూన్ 2వ వారం నుంచి అక్టోబర్ వరకు ఈ 4 నెలల మధ్య తెలంగాణలో మనకు ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది. తెలంగాణలో అత్యధికంగా నైరుతి ఋతుపవనాల ద్వారా వర్షపాతం అత్యధికంగా నమోదవుతున్న ప్రాంతాలు తీసుకుంటే ఇటు ఖమ్మం జిల్లాలో ఇటు ఆదిలాబాద్లో కానీ మనకు కరీంనగర్లో కూడా అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. అతి తక్కువ వర్షపాతము నైరుతి ఋతుపవనాల ద్వారా అతి తక్కువ వర్షపాతం అనేది మహబూబ్ నగర్ జిల్లాలో ఇటు నల్గొండ జిల్లాలో కూడా అతి తక్కువ వర్షపాతం అనేది కురవడం జరుగుతుంది. అంటే దక్కన్ పీఠభూమి ప్రాంతంలో మనకు సహజంగా ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కంటే మన మధ్య భారతదేశంలో మనకు సరాసరి వర్షపాతం అనేది నమోదవుతుంది. తెలంగాణలో మనకు అతి తక్కువగా ఉష్ణోగ్రత నమోదవుతున్న ప్రాంతం తీసుకుంటే ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలో మనకు అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఇటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా అతి తక్కువ ఉష్ణోగ్రత మనకు సాధారణంగా తక్కువగా నమోదవుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సరాసరి వర్షపాతం 89 సెంటీమీటర్లుగా నమోదవుతుంది. ఈ 89 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతంలో మనకు ఎక్కువగా కరువు ఏర్పడే ప్రాంతాలు ఉన్నాయి. మనకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ వరదలకు గురవుతున్న ప్రాంతాలు తీసుకుంటే ఇటు కరీంనగర్ నుంచి ఇటు ఖమ్మం జిల్లా వరకు కూడా అక్కడక్కడ కొంత వరద ప్రాంతాలు తెలంగాణలో కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక అటు తర్వాత తీసుకుంటే భారతదేశంలో ఉత్తర హిమాలయ ప్రాంతంలో ఎక్కువగా భూకంపాలకు అధికంగా వచ్చే అవకాశం ఉన్న ప్రాంతంలో ఉంది. దక్షిణ భారతదేశంలో అతి తక్కువ భూకంప ప్రాంతాలుగా మన దక్కన్ పీఠభూమిలో మనకు అతి తక్కువ అంటే ఏమాత్రం భూకంపాలు వచ్చే అవకాశం లేని ప్రాంతాలైనటువంటి ఇప్పటివరకు చారిత్రకంగా ఇప్పటివరకు భూకంపాలు ఏమీ రాని ప్రాంతాల్లో తీసుకుంటే హైదరాబాద్, అదేవిధంగా మనకు బెంగళూరు సిటీ, ఈ 2 పట్టణాల్లో మనకి ఇప్పటివరకు కూడా ఎప్పటికీ చారిత్రకంగా కూడా ఎప్పుడు భూకంపాలు వచ్చిన ఆనవాలు ఎప్పుడూ కూడా లేవు. అంటే మనకు దక్షిణ భారతదేశంలో అతి తక్కువ భూకంపాల ప్రాంతము అగ్నిపర్వతాలు అనేది భారతదేశంలో అతి తక్కువగా వస్తూ ఉంటాయి. సాధారణంగా మనకు ఉత్తర ప్రాంతంలో హిమాలయ ప్రాంతంలోనే భారతదేశంలో ఎక్కువగా భూకంపాల నిలయముగా ఉంది. అదేవిధంగా దక్కన్ పీఠభూమిలో పూర్తిగా ఏమాత్రం అవకాశం లేని భూకంప ప్రాంతాలు మన భారతదేశంలో ఉన్నాయి. ఇక అటు తర్వాత అడవుల్లో తీసుకుంటే భారతదేశంలో అత్యధిక అడవులు మధ్య భారతదేశంలో ఉన్నాయి. అతి తక్కువ తీసుకుంటే మనకు పంజాబ్, హర్యానా ప్రాంతంలో అతి తక్కువగా వృక్ష సంపద అనేది ఉంది. అత్యధిక శాతంలో వృక్ష శాతం ఉన్నది మిజోరాం ప్రాంతం తీసుకుంటే. ఇక అడవులు భారతదేశంలో ఉన్న వివిధ రకాలైన అడవులు మనకు అత్యంత కఠినమైన విలువను కలిగినటువంటి వృక్షాలు, ఏమాత్రం విలువలేని వృక్షాలు వంటివి కూడా తెలంగాణలో మన భారతదేశంలో ఉన్నాయి. అయితే సతత హరితారణ్యాల్లో అత్యంత కఠినమైనవి ఇవి ఎక్కువగా అత్యధిక వర్షపాతం నమోదయ్యే ఎత్తైన ప్రాంతాల్లో కురుస్తున్నాయి. ఎక్కువగా వాణిజ్య విలువలు కలిగినటువంటి అరణ్యాలైనటువంటి ఆకురాల్స్ అరణ్యాలు మన దక్షిణ భారతదేశంలో దక్కన్ పీఠభూమి పరిసర ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా మనకు ఆకురాల్స్ అరణ్యాలు ఉత్తర తెలంగాణ జిల్లాలో, అటు తర్వాత దక్షిణ తెలంగాణ జిల్లాలో కూడా ఎక్కువగా విస్తరించున్నాయి. ఉత్తర తెలంగాణలో మనకు గోదావరి పరిసర ప్రాంతంలో ఎక్కువగా మనకు ఆకురాల్స్ అరణ్యాలు ఎక్కువగా ఉన్నాయి.